ఓంకార్ గారు లేకపోతే వాట్ ఈజ్ అశ్విన్? నథింగ్. అంటే ఎవరి టాలెంట్కి తగ్గట్టు వాళ్ళు ఉంటుంది. బట్ అన్నయ్య లేకపోతే ఐఎమ్ నథింగ్. ఎందుకంటే అన్నయ్య లాంటి బ్రదర్ ఉండబట్టే ఆయన గైడెన్సు లేదా ఆయన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు కాబట్టి నేను ఈ రోజున ఇక్కడ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. లేకపోతే ఐఎమ్ నథింగ్ అనే ఇది మటుకి పక్క. సో మరి ఇప్పుడు నెక్స్ట్ హ్యాట్రిక్ కొట్టడానికి ఎలాంటి కథ ఎంచుకోవడానికి ట్రై చేస్తున్నావు? మరి లేదన్నయ్య, అది ఏం చేస్తానా మళ్ళీ అన్నయ్య డైరెక్షన్లో అని కూడా విన్నాను ఒక మాట. ఇంకా ఇప్పటికైతే ఏం అనుకోలేదండి ఫ్రాంక్గా. మీ దగ్గర అలా ఏం లేదు, అసలు ఇంకేం అనుకోలేదు. CCL స్టార్ట్ అవుతుంది 23 నుంచి. ఎప్పుడు ఏమంటుంది? జనవరి 23 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 14 వరకు మ్యాచెస్. అసలు ఇప్పటికే ప్రాక్టీస్కి వెళ్ళట్లే, ఈ రిలీజ్ హడావుడిలో ఉండి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ అది కూడా ఒక డ్రీమే కాబట్టి అది అయ్యే లోపల. సో ఇది ఫస్ట్ మ్యాచ్ కదా, ఇది ఫస్ట్ టైం నేను CCL ఆడటం. టాలీవుడ్ తరపున ఆడాను యాజ్ ఏ యాక్టర్గా. నేను టాలీవుడ్ తరపున వైజాగ్లో టాలీవుడ్ వర్సెస్ ముంబై వాళ్ళతో ఆడినప్పుడు ఆడాను. నేను ఒక 70 స్కోర్ చేశాను ఆ రోజు. అది ఆడాను ఫస్ట్ మ్యాచ్, అది సెలబ్రిటీ మ్యాచ్గా అది ఆడేసాను. బట్ CCLలో ఫస్ట్ టైం నేను ఎంట్రీ. ఫ్యూచర్లో నీకంటే ఒక డ్రీమ్, ఏ డైరెక్షన్లో చేద్దామని ఒక డ్రీమ్ ఉంటుందిగా, ఫలానా డైరెక్టర్ అనే డ్రీమ్ అంటే జరిగే డ్రీములు పెట్టుకోవాలి. అంటే డ్రీమ్ అంటేనే జరిగింది కదా. అవును అబ్బాయి, అలా అందుకే నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఈ డ్రీమ్ జరిగిద్ది అనుకునేదాన్ని డ్రీమ్ పెట్టుకోవాలి. నేను CM అవ్వాలంది, నేను PM అవ్వాలంది అంటే జరగవు అవి. కోరిక జరగని కోరిక, జరిగే కోరిక చెప్పు.